రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడవు తండ్రి. ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడవు. అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు. ఉన్నవాడను అనువాడను ఉండునను వాడనను సెలవిచ్చిన దేవుడవు. పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను సర్వాధికారములు కలిగిన దేవుడవు. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి, శక్తిగల దేవుడవయ్యుండి పాపులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా, ఐశ్వర్యవంతుడైన మీరు మా నిమిత్తమై దరిద్రునిగా మారినారు. అయ్యా, ఆ కలవరశిలలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, మా నిమిత్తమై కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మా పాపపు బ్రతుకులను నీతిగా మార్చినారు దేవా. మిమ్మును సేవించే జనాంగంలో మమ్మను చేర్చుకున్నారు తండ్రి. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలులు ఉపకారములను బట్టి, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గనుపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు తండ్రి. మమ్మను పోషించినారు దేవా. మమ్మను సంరక్షించినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను తప్పించినారు. మా ప్రయాణాలలో తోడుగా ఉన్నారు. మేము చేసిన పనులలో, ప్రయత్నాలలో మీ యొక్క సహాయాన్ని మాకు అందించినారు. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మేము ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రంగా జీవించినామో, ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో, ఎక్కడైతే అవిధేయతగా ప్రవర్తించినామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియల ద్వారా, మా మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, పరిశుద్ధపరచండి దేవా. ఈనాడు మిమ్మును నమ్మిన మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు మేము చెడుతనమును విసర్జించి యథార్థవంతులంగా, మీ యందు భయం భక్తి కలిగిన వారమై మిమ్మును సేవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ఎల్లప్పుడూ మీ మాటలను వింటూ మీకు నచ్చినట్లు నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు లోబడే హృదయాన్ని మాకు ఇవ్వండి దేవా. మీ మీద సనగకుండా, గునగకుండా, మిమ్మల్ని ప్రశ్నించకుండా మమ్మను మీరు మార్చండి దేవా. మారు మనసు, మంచి హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, శోధన వచ్చినా వెంటనే మిమ్మల్ని ప్రశ్నించే వారిమిగా ఉంటున్నాము దేవా. ప్రార్థన మానేస్తున్నాము, వాక్యం చదవట్లేదు, సంఘానికి వెళ్ళడం లేదు దేవా. వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ పదే పదే దుఃఖిస్తున్నాము. దేవుడు మమ్మను మర్చిపోయాడు, దేవుడు మమ్మను విడిచిపెట్టాడు, దేవుడు మా ప్రార్థనలు వినడం లేదు, దేవుడు మా స్థితిని చూడడం లేదు అని ఇలా రకరకాలుగా మీపై నేరాలను మోపేవారిమిగా ఉంటున్నాము దేవా. దయచేసి అలాంటి దుష్ట హృదయాన్ని మాలో నుంచి తీసివేయండి దేవా. మాకు కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మా దేవుడు మాకు సహాయం చేస్తాడన్న నిశ్చయత, ఆశ కలిగి ముందుకు సాగే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చెయ్యండి. ఈనాడు మాకు ఎంత పెద్ద సమస్య వచ్చినప్పటికీ, ఎంత శోధన ఎదురైనప్పటికీ కూడా వాటి వైపు చూడకుండా జీవము గల మీ వైపు చూస్తూ ముందుకు సాగే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా ఎంతో మంది బిడ్డలు
త్రాగుడికి, చెడు అలవాట్లకు బానిసలుగా మారి భార్యను పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు తండ్రి. అట్టి యజమానుల మనసులను మీరు మార్చండి దేవా. వారికి మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించండి దేవా. కుటుంబంలో బాధ్యతగా లేకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించే భర్తలను, భార్యలను, పిల్లలను మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు వారి జీవితాలలో ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉంటున్నాయి దేవా. బాధల చేత కృంగిపోతున్నారు దేవా. అట్టి వారిని కూడా మీరు దృష్టించండి దేవా. వారి సమస్య ఏమిటో, వారి కష్టమేమిటో మీతో చెప్పుకొని మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి. ఈ రాత్రికాల సమయంలో రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త రక్షించబడలేదని, భార్య రక్షణ పొందలేదని, పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరిలో రక్షణ లేదని, మారు మనసు లేదని బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, సొంత ఇంటి వారి ద్వారా నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా. ద్వేషాలకు గురవుతున్నారు దేవా. ఎన్నో వ్యతిరేకతల మధ్య జీవిస్తున్నారు తండ్రి. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు ఓదార్చండి దేవా. బిడ్డలకు ఘనతను, గౌరవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ఎన్నో సంవత్సరాలుగా నయం కాని వ్యాధులతో, రోగాలతో, స్వస్థత లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. ఈ సమయాన ఎందరైతే పడకలపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. హాస్పిటల్లో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు దృష్టించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుచున్నారు దేవా. నయం కాక కృంగిపోతున్నారు దేవా. అయ్యా, ఆర్థికంగా నష్టపోతున్నారు. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల గుండె సంబంధిత వ్యాధులతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు దృష్టించండి దేవా. ఈ విధంగా బిడ్డల బాధలను తొలగించండి దేవా. ప్రతి అనారోగ్య స్థితి నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు దుష్ట శక్తుల ప్రభావంతో సాతాను అంధకార క్రియలకు బలవుతూ రోజు రోజుకు పతనమవుతున్నారో అట్టి వారిని దుష్టు నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, ఈనాడు ప్రతి ఒక్కరి కుటుంబాలలో, జీవితాలలో ఉండే పాపాలను, శాపాలను మీరు తొలగించండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు వరుస మరణాలతోటి, అకాల మరణాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డల కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి. అలాగే ప్రవ్వా, సంతానం కలగాలని, పిల్లలు పుట్టాలని మెడిసిన్స్ వాడుతున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్య భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారి కుటుంబాలలో గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, జ్ఞానం లేని బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. తెలివి లేక బాధపడేవారు ఉంటున్నారు. ఈనాడు ఏ పని చెయ్యాలన్నా, ఏమి సాధించాలన్నా జ్ఞానం, తెలివి అనేది చాలా అవసరం. దయచేసి ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ధారాళంగా బిడ్డలకు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. బిడ్డలు చదువుకుంటుండగా, ప్రిపరేషన్లో ఉంటుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి. ఇంటర్వ్యూల కొరకు, రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీరే వారికి సహాయం చేయండి. ఏమి చదవాలో, ఎలా చదవాలో, చదివినవి ఏ విధంగా గుర్తుంచుకోవాలో మీరే బిడ్డలకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో పరీక్షలు రాసి ఫెయిల్ అయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. దయచేసి బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా. ఫెయిల్ అయిన సబ్జెక్టులను మరలా చదివి చక్కగా రాసే కృపను దయచేయండి ప్రవ్వా. దేవా, ఈనాడు మాకు సమస్యలను, రోగాలను, మా శ్రమలను, మా ఆర్థిక ఇబ్బందులను, మా శోధనలను వీటన్నిటిని జయించుటకు మాకు శక్తి చాలడం లేదు ప్రవ్వా. ఏమి చెయ్యాలో మాకు తోచడం లేదు ప్రవ్వా. మీరే మాకు దిక్కు. మీ మీదనే ఆధారపడుతున్నాము. మీ వైపే చూస్తున్నాము. వీటన్నిటిని జయించగలిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎంతగా బాధపడుచున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని కూడా మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
దేవా, ఈనాడు ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ కంచెనుంచండి దేవా. వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డలందరినీ ధైర్యపరచండి దేవా. బిడ్డలు చేసే పనులంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి. మీ కృపలో బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లి అక్కడే బానిసత్వంలో బందీలుగా ఉంటున్నారు. బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు. అట్టి వారి బంధకాలను మీరు తెంపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ప్రవ్వా, మారుమూలల ప్రాంతాలలో గ్రామాలలో సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏ సమయాన్ని ఏమి కావాలో, వారి అక్కరలు కొరతలు ఏమిటో మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. చిన్న బిడ్డలలో ఉండే ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి దేవా. జన్యుపరమైన వ్యాధులతోటి నొప్పులతోటి స్వస్థత లేక దుఃఖిస్తున్న బిడ్డలను మీరు స్వస్థపరచండి నాయనా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు అన్ని వృత్తుల్లో ఉండి పనిచేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు వారి పనులకు వెళ్తుండగా మీరే తోడుగా ఉండండి దేవా. బిడ్డల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి. బిడ్డలు చేసే ప్రతి పనిలో అత్యధికమైన సఫలతను పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. బిడ్డల అక్కరలను కొరతలను మీరు తీర్చండి దేవా. ఏమాత్రం నష్టపోకుండా అప్పుల పాలవ్వకుండా వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. వర్షాల నుంచి పంటల్ని మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంత మాత్రం వర్షం అవసరమో అంతే అనుగ్రహించండి దేవా. బిడ్డల చేతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి, ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఆడబిడ్డలు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని కాపాడండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని కోల్పోయి అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆదరించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వర్షాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. చక్కని నివాసాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి దయచేయండి ప్రవ్వా. ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నమ్మకంగా పనిచేసే హృదయాన్ని వారికి దయచేయండి. అధికారులకు లోబడే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల పట్ల మీ గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బీదరికంలో, కరువులో, దరిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి స్థితిని మీరు మార్చండి దేవా. మీరే వారికి కావాల్సినవి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాలను వర్ధిల్లజేయండి, ఫలింపజేయండి. వారి పిల్లల్ని కూడా మీరు ఆశీర్వదించండి. వారి సేవా పరిచర్యలో తోడయ్యుండి సహాయం చేయండి. శత్రు భయాల నుండి, ఆటంకాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. విడిపోయిన కుటుంబాలను మీరు కలపండి దేవా. అయ్యా, ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ యందు ఆనందించుటకు సహాయం చేయండి. ప్రతి కుటుంబము ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి. ఇంకా ఆయా రకాల పనులు ప్రారంభించాలని బిడ్డలు ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. ప్రతిదీ సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ కొనాలని, అమ్మాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పుట్టుకతోనే గ్రుడ్డివారిగా ఉంటున్నారు. అంగవైకల్యంతో చూడలేని వారిగా, నడవలేని వారిగా, వినలేని వారిగా ఉంటున్నారు.
మనుషులను గుర్తుపట్టలేని స్థితిలో ఉంటున్నారు. దయచేసి ఈ రాత్రికాల సమయంలో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు తీసుకుంటున్న ప్రతి మెడిసిన్ని మీరు దీవించండి దేవా. బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి దేవా. బిడ్డల్ని స్వస్థపరచమని, బాగు చేయమని, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా. కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. బిడ్డలు వెళ్ళవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు నీ బిడ్డలందరినీ కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ఎందరైతే వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో వారి వారి పనులు ముగించుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తూ చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి. దుష్టు నుంచి బిడ్డల్ని మీరు కాపాడండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. యవ్వనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి. సహోదరి సహోదరులను, వృద్ధులను, ప్రతి ఒక్కరిని కూడా మీరే పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.